రేపు మనకి కార్తీక సోమవారం అండి. ఈ సోమవారం తిథి రోజున గుర్తుపెట్టుకుని స్నానం చేసేటువంటి నీటి లేదు ఒక్కటి వేసుకొని చేస్తే చాలు జన్మల పాపాలు పోతాయి. అలానే కాకుండా పాపాలు, దోషాలు, గండాలు అన్నీ కూడా నీటి ద్వారా తొలగిపోయి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది. స్నానం ఏ విధంగా ఆచరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అలానే కాకుండా అద్భుతాలు చూస్తారని చెప్పవచ్చు. అందువలన ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కార్తీక మాసం చాలా పవిత్రమైనటువంటి మాసము. అయితే ఈ మాసంలో మనం స్నానానికి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తాం కదా. కాబట్టి స్నానాన్ని ఈ విధంగా చేసుకున్నట్లయితే మన నెత్తి మీద ఉన్న జన్మల దరిద్రం, తెలిసే తెలియక చేసిన తప్పులు, పాపాలు అన్నీ కొట్టుకుపోతాయండి. అందువలన మీరు స్నానాన్ని ఈ విధంగా ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. సోమవారం కాబట్టి కొన్ని విధి విధానాలతో స్నానాన్ని 2 పూటలా ఇలా ఆచరించండి. తిరుగుండదు, శివానుగ్రహం కలుగుతుంది, కోటి రెట్ల పుణ్యం కలుగుతుందని చెప్పవచ్చు. శివలోక ప్రాప్తి కలుగుతుంది. ఒక్క స్నానం మానవుని యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మానవులని అంతులేని ఐశ్వర్యం కలగజేస్తుంది. స్నానం ద్వారా శరీరం అనేది శుద్ధి అయిపోతుంది, శరీరంలో ఉన్నటువంటి అన్ని పాపాలు నశిస్తాయని చెప్పవచ్చు. అందువలన స్నానం మనకి చాలా ప్రాధాన్యం అండి ఈ కార్తీక మాసంలో. అందువలన ఇలా ఆచరిస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, స్నానం ఎప్పుడు చేసినా పర్లేదు. సూర్యోదయం తర్వాత కానీ, సూర్యోదయానికి ముందు కానీ మీరు స్నానం చేసినా పర్లేదు. కానీ స్నానం ఇలా చేస్తే సరిపోతుంది. ఎక్కువగా మీ జీవితంలో మీరు కష్టాలు ఎదుర్కొంటున్నారు, బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అంటే 2 పూట్ల స్నానం చేయండి. ఈ కష్టానికి ప్రతిఫలం 2 పూట్ల లభిస్తుంది. ఆ కష్టం తొలగిపోవడానికి పాపాలు అనేవి చేస్తూ ఉంటాం. తెలిసి చేసిన పాపాలు, తప్పులు, అబద్ధాలు ఇవన్నీ చేస్తుంటాం. అవసరాన్ని బట్టి అబద్ధం చెప్పి కూడా అది మనకి పాపంలోనే చుట్టుకుంటుంది. అలానే కాకుండా మనకి చాలా వరకు కూడా గండాలు అనేవి ఉంటాయి. ఆ గండాలు కూడా పోగొట్టుకోవడానికి, గండాల నుంచి బయటపడడానికి స్నానం అనేది బాగా యూజ్ అవుతుంది. కార్తీక మాసంలో స్నానానికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి స్నానాన్ని ఇలా ఆచరించడం వల్ల కోటి రెట్ల పుణ్యం లభిస్తుందండి. ఒక్క స్నానం మన యొక్క శరీరాన్ని శుద్ధి చేస్తుంది, మనలోని మలినాలన్నిటినీ తీసేసి మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పవచ్చు. స్నానం ఏంటంటే ఈ విధంగా ఆచరించాలి. ముఖ్యంగా ఆడవాళ్ళ శరీరానికి పసుపు పట్టించి చేస్తే మంచిది. ఇలా శరీరానికి పసుపు పట్టించి స్నానం చేస్తే మనం ఏంటంటే కొన్ని తప్పులు చేస్తాం, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పసుపు యాంటీబయాటిక్ కాబట్టి చాలా మంచిదని కూడా చెప్తారు కదా. ఇలా ఆచరించండి. ఇలా అలానే కాకుండా రాత్రి ఒక బకెట్ నీళ్ళల్లో వెన్నెల కిరణాలు పడేలాగా పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచిది. చన్నీటి స్నానం లేకపోతే గోరువెచ్చని నీటితో స్నానం చేసినా పర్లేదు. కానీ స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి కలుపుకోండి. మీరు ఏంటంటే ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇవి కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది. స్నానం చేసేటువంటి నీటిలో ఏంటి అంటే మనం ఏ విధంగా పసుపు, అలానే గంధం, చిటికెడు పసుపు గంధం వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే గంధం చాలా వరకు చల్లదనాన్ని ఇస్తుంది, అలానే శివునికి అంకితం చేయబడింది. ఈ విధంగా స్నానం చేసేటువంటి నీటిలో చందనం అంటాం కదా, అది వేసుకొని చేస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది. పసుపు గురించి తెలుసు. సో ఒక చిటికెడు పసుపు, చిటికెడు గంధం వేసుకుని స్నానం చేయండి. స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఓం నమ శివాయ అని చెప్పుకొని చేయండి. ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అలానే మీకు ఇంట్లో గంగాజలం ఉన్నా కూడా అది స్నానం చేసేటట్లు వేసుకోండి. ఈ 3 ఇలానే చందనము, పసుపు, ఈ గంగాజలపు నీటిని కూడా కలుపుకొని స్నానం చేస్తే మంచిది. మనం ఎలాంటి పాపాలైనా పోగొట్టుకోవచ్చు, 7 జన్మల దరిద్రాలు పోగొట్టుకోవచ్చు, అష్టైశ్వర్యాలు సిద్ధింప చేసుకోవచ్చు, జీవితంలో ఉండే ఇబ్బందులు పోగొట్టుకోవచ్చు, మానవ జీవితంలో ఉండే సమస్యలు దూరం చేసుకోవచ్చు. అలానే చాలామంది మనం జీవితంలో చాలా పాపాలు చేసాం, తప్పులు చేసాం అనుకుంటారు కదా, అలాంటి వారికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని పురాణం చెప్తుంది. కాబట్టి ఈ విధంగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత ఏంటంటే దగ్గరలోని శివాలయం ఉంటే వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఈ రోజున చివరి కార్తీక సోమవారం కాబట్టి ఇలాంటి రోజు మళ్ళీ మనకి సంవత్సరానికి కదా వచ్చేది. సో కార్తీక మాసం శక్తివంతమైన మాత్రం నియమనిష్టలతో అందరూ కూడా పూజ చేసుకుంటారు కదా ఈ నెల రోజులు. ఈ కొంతమందికి వారి పరిస్థితులను బట్టి కూడా కుదరచ్చు, కుదరకపోవచ్చు. సో రేపు చివరి సోమవారం కాబట్టి రేపు చేసుకోవాలి. శివుని మనం భక్తితో
పూజ చేసుకుంటాం. శివపార్వతుల అనుగ్రహం కలగాలి, శివుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే శివాలయానికి వెళ్ళండి. జీవితంలో ఉండే కోరికలు తీరాలంటే శివాలయానికి వెళ్ళి ఇలా శివునికి అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఇలా అభిషేకం చేస్తే మంచిదండి. మేము పెద్దగా చేసుకోలేం, మాకు అంత సమయం లేదు అనుకుంటే ఒక చెంబుడు నీటినైనా సరే శివునికి సమర్పించండి, శివానుగ్రహం కలుగుతుంది. అలానే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకుంటారు, మంచి స్థాయిలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి, ఎప్పుడు కూడా జీవితం బాగుండాలి అనుకునేటువంటి వారు గుర్తు పెట్టుకొని చందనం కలిపిన నీటితో శివునికి అభిషేకం చేస్తే మీరు శివునికి జలధనాన్ని అందించిన వారు అవుతారు. మీ శివుడు చలదనాన్ని తీసుకొని మీకు ఉన్నత స్థాయిలో ఉండడానికి చేసేలాగా ఈ అభిషేకం ఉపయోగపడుతుందని పురాణం చెప్తుందండి. ఇలా ఆచరించండి. అలాంటి ధన్యాలతో మీరు శివుణ్ణి కనుక అభిషేకిస్తే మీ జీవితంలో సంపాదన అయితే పెరుగుతుందంటండి. ఆ ద్రవ్యాలు ఏంటంటే అలా ద్రవ్యాలతో శివునికి పూజ చేస్తే మీరు అభిషేకం చేసుకోండి. పాలు, పంచామృతాలతో, నేతితో ఇవన్నీ కూడా చేస్తే మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని రకాల బాధలు పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు తోచినట్లు అభిషేకం చేస్తే మంచిది. మీ ఇంట్లో శివలింగం ఉంటే ఒక చిన్న గ్లాసుడు నీటితో అయినా సరే శివుణ్ణి అభిషేకించండి. ఆ చిన్న గ్లాస్లో ఒక 1/2 స్పూన్ పంచదార వేసి ఆ నీటితో అభిషేకించినా చాలా అద్భుత ఫలితం కలుగుతుందండి. జీవితం మారిపోతుంది అని చెప్పవచ్చు. ఈ విధంగా మీరు మీ ఇష్టాన్ని బట్టి శివుణ్ణి అభిషేకం చేసుకోండి, ఆరాధించండి, పూజించండి, అభిషేకించండి. అలానే ఈ పత్రాలను శివునికి సమర్పించండి. ఖచ్చితంగా సంవత్సరం మొత్తం కూడా పుణ్యం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. పత్రాలు సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు. కాబట్టి ఇలా ఆచరించవచ్చు. తర్వాత వచ్చేసి ఇలా స్నానం చేసి శివుణ్ణి ఇలా అభిషేకించుకోండి. అలానే కాకుండా దీపాలు పెట్టి శివాలయానికి వెళ్ళేసి శివుణ్ణి పూజించుకోవడం కూడా చేసుకోండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారం చేస్తే మీకున్నటువంటి ఈ సంపాదన సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చండి. మనము స్నానం చేసి అభిషేకించుకొని దీపాలు పెట్టి శివుణ్ణి పూజించడం చేసుకుంటూ ఉండాలండి. ఇక తర్వాత మనం ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మనకి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. డబ్బుకు సంబంధించినవన్నీ తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అమ్మవారి కరుణా కటాక్షాలు సిద్ధించటం అనేది జరుగుతుందండి. ఇప్పుడు చెప్పే ఈ యొక్క చిన్న పరిహారం పరమ పవిత్రమైనది, శక్తివంతమైనది, శక్తితో కూడుకున్నటువంటి పరిహారం కాబట్టి ఈ పరిహారం ద్వారా మీకు మంచి చేకూరుతుంది. అలానే కాకుండా మీకు చాలా వరకు కూడా నష్టాలు లేకుండా లాభాలు కలగడానికి కూడా ఇప్పుడు చెప్పే పరిహారం ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఏంటండి అంటే ఈ నెంబర్ని రాసి పసుపులో పెట్టుకోవాలి. సంవత్సరం మొత్తం మీరు రాజయోగం అనుభవిస్తారు. సంవత్సరం మొత్తం ధన సమస్యలు తొలగించుకోవడానికి, వాటి నుంచి బయటకు రావడానికి, ఇబ్బంది లేకుండా ఉండడానికి, దైవానుగ్రహం కలిగించుకోవడానికి ఉపయోగపడుతుందండి. నెంబర్స్ ఏంటంటే మానవ జీవితంలో కీలక పాత్రలు పోషిస్తాయి. నెంబర్స్ అనేవి మానవ జీవితాన్ని మార్చడానికి ఉపయోగపడతాయి. నెంబర్స్కి అత్యంత శక్తి ఉంటుంది. కొన్ని దైవానికి అంకితం చేయబడతాయి, కొన్ని దైవ రూపంగా భావింపబడతాయి. కాబట్టి నెంబర్స్తో ఏం చేసినా ఫలితం ఉంటుందని పురాణం చెప్తుంది. కాబట్టి ఈ నెంబర్ని రాసి పర్సులో పెట్టుకున్నా, జేబులో పెట్టుకున్నా, మీతో మీరు ఉంచుకున్నా సరే సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారంగా మారుతుంది. అద్భుత ఫలితాలు చూస్తారు. అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ నెంబర్ ఏంటంటే శివుడికి అంకితం చేయబడింది. నార్మల్గా 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం, పురాణాలలో చెప్పబడుతుంది. అలానే చెప్పే ఈ సంఖ్య ఏంటంటే చాలా పవిత్రమైంది. ఎప్పుడు కూడా ధనాన్ని సూచించడానికి, పట్టిందల్లా బంగారంగా చేయడానికి, అలానే ఎలాంటి ఇబ్బంది లేకుండా ధనం మన దగ్గరకు వచ్చేలా చేయడానికి ఈ 3 అనే సంఖ్య బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 అంటే పార్వతీదేవిగా సూచిస్తారు. అందువలన మనకి ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన పసుపుతో కానీ, గంధంతో కానీ, కుంకుమతో కానీ ఇలా ఏదైనా పర్లా మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో తెల్లని కాగితం మీద మీరు రాయండి 3.
ఇలా రాసేసి కాసేపు శివుని ముందు పెట్టాలి. ఆ శివయ్య ముందు పెట్టుకోవాలి. అలా పెట్టేసి ఏంటంటే మాకు ధనం రావాలి, ధనద్వారాలు తెరుచుకొని డబ్బు ఎల్లప్పుడూ ఉండాలి, పట్టిందల్లా బంగారంగా రావాలి, ఇబ్బంది ఉండకూడదు అని చెప్పుకొని ఆ తర్వాత కాసేపు వదిలేసి అనంతరం మీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టుకోండి. ఇది పెట్టుకున్న తర్వాత మీరు పెట్టుకున్న పేపర్ చినిగిపోయినా పర్లేదు, కొత్త తీసుకొని చేసుకోండి. మళ్ళీ పర్సులో కానీ జేబులో కానీ పెట్టేసుకోండి. బట్ ఎవరికి తెలియకూడదండి. ఇలా పెట్టిన తర్వాత మీరే ఫలితాలు చూసి ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుందని చెప్పి మనకు పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందండి. అందుకే ఈ విధంగా చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి, చుడి తిరిగిపోతుంది, అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది, దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది, సంవత్సరానికి రాజయోగం అనుభవిస్తారు అని చెప్పవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.